హలో హాయ్ అండి, నమస్తే. ఇది 24 ఇరోషా ఓక్. మనం ఏంటంటే ఈ 24 ఇరోషా ఓక్లో ఎలా చేయాలి అనే దాని గురించి ప్రొసీజర్. ఆయిల్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం కొంచెము బిర్యానీ ఆకు, ఒక 4 ఇలాచి ప్లస్ సాజీరా, చెక్క, లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కాజు కూడా యాడ్ చేసేసాను. తర్వాత కరివేపాకు, తర్వాత వచ్చేసి మనకు ఇందులో అన్నీ వేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి, ఇదేంటంటే మనము ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వెలిగించాలి. ఫ్లేమ్ వెలిగించిన తర్వాత మనకేంటంటే ఆడియో దమ్ అనేది ఫ్రీ హీట్ టైం సెట్ చేసేసేయాలి. ఎందుకంటే మనం ఫ్రై అయిందా లేదా అని మళ్ళీ ఓపెన్ చేసి చూసే అవసరం ఉండదు కాబట్టి ఫ్రీ హీట్ పెట్టాను. ఫ్రీ హీట్ పెట్టి మొబైల్కి యాప్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనకు ఆ మొబైల్ యాప్ నుంచి మనకు ఫ్రీ హీట్ అయినట్లు ఎప్పుడైతే టైం అయిపోతుందో అప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రీ హీట్. మనం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకు ఎంత ఫ్రై కావాలో అంత ఫ్రై అయ్యింది. అంటే ఎక్కువ ఓవర్గా మనకి ఏంటంటే ఫ్రై అవ్వకుండా మనం అనేది ఆడియో దమ్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఆనియన్ వేస్తున్నాను, స్మాల్ ఆనియన్, కొంచెము ఒక 4 గ్రీన్ చిల్లీస్ వేసాను. తర్వాత ఇవన్నీ కూడా మనం ఏంటంటే బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, కలర్ కొంచెం బాగుంటుంది. ఇలా ఏంటంటే అంతా కూడా మనము చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు క్యారెట్ తురుము అనమాట ఇది. అంటే మనం గ్రేట్ చేసి పెట్టుకుంటే 1 కప్పు క్యారెట్ చేసుకుంటే బాగుంటుంది. అందులో సాల్ట్ వేసా, తర్వాత గరం మసాలా, తర్వాత వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కొంచెం బాగా కలపాలి ఫ్రై అయ్యేటట్లు. మంచిగా అట్లా ఏంటంటే ఆ క్యారెట్ ఆ పచ్చి ఫ్లేవర్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేయాలి. చాలా లెస్ ఆయిల్ తోటి 1 టేబుల్ స్పూన్ తోటి మనం ఇట్లా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తురుము పట్టి పెట్టుకోవాలండి. ఇది ఒక కొంచెము దాంట్లో రైస్ వేస్తున్నాను. అంటే మనం ఏంటంటే ఆ కొబ్బరి ప్లస్ వేసిన తర్వాత రైస్ వెంటనే 1 కప్పు రైస్ వేసేసి మొత్తం ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. అంటే మనము క్యారెట్ రైస్ ఈజీగా బాక్సులకి పెట్టడానికి పిల్లలకి బాగుంటుంది. ఇలాంటిది ఏంటంటే అలా బాగా కలపాలండి. అంటే మన క్యారెట్ అనేది రైస్లో కలిసిపోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత 1 మినిట్ కుక్ అవ్వాలి. అంటే జస్ట్ మనకేంటంటే ఆ రైస్ వేడైన తర్వాత కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ 1 మినిట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం కాస్త దాంట్లో వచ్చేసి లెమన్ జ్యూస్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా లెమన్ జ్యూస్, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసి మనం జస్ట్ బాగా మిక్స్ చేసేయాలి, కలపాలి. ఇట్లా కలిపేసిన తర్వాత మనకేంటంటే క్యారెట్ రైస్ అనేది రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.